నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. స్త్రీలకు రాజ్యాంగంలో 50% రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐద్వా నాయకురాలు రమాదేవి. అన్ని రంగాల్లో మహిళలు ముందుకు సాగుతున్నారు. బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పల్నేని శ్రీనివాసరావు. మోటుపల్లి ప్రాచీన ప్రాశస్త్యాన్ని వెలుగులోకి తెస్తూ పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. పక్కా గృహాల నిర్మాణాలలో ప్రభుత్వం లక్ష్యాలను చేరుకోవటానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. గృహ నిర్మాణాలపై సంబంధిత శాఖ అధికారులతో స్థానిక కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. పక్కా గృహాల నిర్మాణ లక్ష్యాలలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో మొదటి త్రైమాసికంలో బాపట్ల జిల్లాకు 4,898 గృహాలు పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం 454 మాత్రమే పూర్తి చేయటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మండలాల వారి లక్ష్యాలలో 18 కంటే తక్కువ లక్ష్యాలను పూర్తి చేసిన ఇంజనీర్లకు ఛార్జీ మెమోలు తయారు చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారిని ఆయన ఆదేశించారు. మిగిలినవన్నీ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయని వారిని ఉద్యోగం నుండి తొలగించుటకు చర్యలు తీసుకుంటామని ఆయన అధికారులను హెచ్చరించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గృహ నిర్మాణాలలో పని దినాలు కల్పించాలన్నారు. నిర్దేశించిన మాదిరిగా 90 పని దినాలు చూపి లబ్ధిదారులకు కూలీ సొమ్ము చెల్లించాలన్నారు. వేమూరు నియోజకవర్గంలో లేఅవుట్ల దగ్గర ఏర్పాటు చేసిన కరెంటు వైర్లను దొంగిలించిన విషయమై ఆయన ఆరా తీశారు. ఆర్థికంగా వెనుకబడిన లబ్ధిదారులకు ఇల్లు నిర్మించి ఇవ్వటానికి స్వచ్ఛంద సంస్థలు సహకారం తీసుకోవాలన్నారు. స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇల్లు నిర్మించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. గృహ నిర్మాణాలు జరిగిన కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని సూచించారు. లబ్ధిదారులకు చైతన్యపరిచి గృహాలు నిర్మించుకునేలా ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఈఈలు, డిఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. అర్బన్, గ్రామీణ అండ్ అర్బన్ కర్లపాలెం బాగా చేశారు. వాళ్ళ టార్గెట్ ఎంత ఉండింది? హూ ఇస్ దట్ ఏఈ? ఎలా ఏమ్మా మరి ఎంటైర్ 3 months తాలూకు తీసుకోలేదా? నో డీవియేషన్. 4th మీరు నాకు పెట్టేటప్పటికల్లా ఇప్పటి వరకు అంటే ఈ రోజున ఎంత చేశామో ఆ రోజుకి ఏం ప్రోగ్రెస్ వచ్చిందో విచ్ ఇంక్లూడ్స్ మ్యాండేస్ కూడా, విచ్ ఇంక్లూడ్స్ యువర్ 90 days మ్యాండేస్తో కూడా కలుపుకొని పెట్టండి. మనకు ఏదైతే 4 quartersలో ఫస్ట్ క్వార్టర్ ఉందో దాన్ని ఆ రోజు దట్ షుడ్ బి ద ఫైనల్ ఫిగర్. ఇంకా 4th April మనం చేసేదాన్ని. ఈ లోపల ఈ కేసెస్ ఏవైతే పెట్టారో మళ్ళీ మీరు ఆ కన్సర్న్ ఎస్హెచ్ఓలతో, ఇన్స్పెక్టర్స్, డిఎస్పీస్తో కూడా మాట్లాడండి. అండ్ మీరు మినిట్స్లో మన ప్రొవిజన్ సర్టిఫికేట్ కూడా ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే ఆల్ తహసీల్దార్స్ అండ్ ఆర్డీఓస్ చూసుకోవాలి. అదే నెక్స్ట్ మీటింగ్కి ఆర్డబ్ల్యూఎస్ వీళ్ళందరూ కూడా రావాలి. ఎవరైతే లో ప్రోగ్రెస్ చేశారో నేను ఇందాక మీకు చెప్పాను, వీళ్ళందరికీ కూడా నాట్ షో కాజ్, పుట్ ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ బికాజ్ వీ హ్యావ్ టోల్డ్ ఆల్రెడీ సెవరల్ టైమ్స్. సో ఇప్పుడు సస్పెన్షన్స్ వరకు విత్డ్రా అవుతున్నాను. సస్పెన్షన్స్ ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉన్నారో టర్మినేషన్స్ వాటి వరకు విత్డ్రా అవుతున్నాను. 4th Aprilలో నాకెవరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్లో రాకుండా మీ ప్రోగ్రెస్ ఉండాలి. జనరిక్ మెడికల్ షాపులపై ప్రజలకు ఉన్న అపోహలను తొలగించుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి పిలుపునిచ్చారు. పట్టణంలోని టీచర్స్ కాలనీలో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ పరియోజన మందుల షాపును జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జనరిక్ మెడికల్ షాపుల్లో మందులు కొనుగోలు చేసి 50% ఖర్చులు తగ్గించుకోవచ్చునని ఆయన అన్నారు. భారతదేశంలో ఫార్మాస్యూటికల్ కంపెనీలు, పరిశోధనా కేంద్రాలు ప్రైవేటు రంగాలన్నారు. అందువల్ల మందుల తయారీ మరియు పరిశోధనా హక్కులు ఫార్మాస్యూటికల్ కంపెనీలు కలిగి ఉన్నాయన్నారు. ఫార్మాస్యూటికల్ ప్రైవేట్ కంపెనీలు పేటెంట్ హక్కులు ఉన్నంతకాలం వారు అధిక ధరలకు మందులను విక్రయిస్తున్నారన్నారు.
మందుల తయారీపై ఫార్మాస్యూటికల్ కంపెనీలకు కాలపరిమితి ముగిసిన తర్వాత జనరిక్ మందుల షాపులు వాటిని తక్కువ ధరకు ప్రజలకు విక్రయిస్తున్నారన్నారు. జనరిక్ మందుల షాపుల్లో కూడా ప్రైవేటు మందుల షాపుల్లో విక్రయించే మందుల్లాగా ఉంటాయని, వాటిలో ఎలాంటి తేడాలు ఉండవని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని ఆయన తెలియజేశారు. జనరిక్ మందుల షాపుల్లో దీర్ఘకాలిక వ్యాధులతో షుగర్, బీపీ, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్ వంటి రోగాలకు ఎక్కువ శాతం మందులు వినియోగించవలసి ఉంటుందని, వాటి ధరలు కూడా ఎక్కువగా ఉంటాయని, ప్రజలు జనరిక్ మెడికల్ షాపుల్లో తక్కువ ధరకు కొనుగోలు చేసుకుని ఖర్చులను తగ్గించుకోవచ్చునని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి పి గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకు ఇది జనరిక్ షాప్స్ అని చెప్పి, జనరిక్ మెడికల్ షాప్స్ అని చెప్పి అంటారు. సో ఈ జనరిక్ మెడికల్ షాప్స్ని మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జన్ ఔషధి అని చెప్పి పిలుస్తున్నారు. మరి ఏంటి దీని కాన్సెప్ట్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, ఇప్పుడు మనకు ఫార్మా అనేది ప్రైవేట్ రంగంలో ఉంది. మెడిసిన్స్ తయారు చేయడం, ఆ కాంబినేషన్స్, మ్యానుఫ్యాక్చర్ ఇదంతా ప్రైవేట్ రంగంలో ఉంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా ప్రైవేట్ రంగంలోనే ఉంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రైవేట్ రంగంలో ఉండడం వల్ల వాళ్ళకి పేటెంట్స్ ఉన్నాయి. వాళ్ళకి పేటెంట్స్ కూడా ఉండడం వల్ల ఇన్ని సంవత్సరాల వరకు అని ఆ పేటెంట్ లాకింగ్ పీరియడ్ ఉంటుంది. 6 years, 10 years లైక్ దాట్ ఒక్కొక్క డ్రగ్ మీద, వాళ్ళు R&D వాళ్ళే డెవలప్ చేసినటువంటి డ్రగ్ మీద. సో ఈ పేటెంట్ ఉండడం వల్ల ఆ పేటెంట్ ఉన్నన్ని రోజులు వాళ్ళు అత్యధిక ధరకు దాన్ని అమ్ముకుంటారు. అంటే చాలా మంచి లాభాలతో, చాలా ఎక్కువ ధరతో వాళ్ళు అమ్ముకుంటారు. అంటే 10 రూపాయలు దాని విలువ ఉంటే 100 రూపాయలు కూడా అమ్ముకుంటారు. మరి ఆ పేటెంట్ లాకింగ్ పీరియడ్ అనేది అయిపోయిన తర్వాత దాన్ని మనం జన్ ఔషధి అంటాం. అది పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసింది. ఎవరైతే R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసినటువంటి ప్రైవేట్ కంపెనీకి దాని మీద ఇంకెటువంటి హక్కు లేదు. తర్వాత వాళ్ళకి ఇంక దాని మీద పేటెంట్ లేదు కాబట్టి అది జనాల్లోకి, పబ్లిక్ డొమైన్లోకి జన్ ఔషధిగా వచ్చేసింది. కాబట్టి ఆ 100 రూపాయలది 10 రూపాయలకి వస్తుంది. మరి జనాలలో ఒక అపోహ ఉండొచ్చు, నేను వెళ్ళి రిచ్గా ఉన్న షాప్లో వెళ్ళి తీసుకొని ఆ బ్రాండెడే నేను తీసుకొని ఇంటికి తెచ్చుకుంటే అదే నాకు పనిచేస్తుంది, ఇది నాకు జనరిక్ మెడిసినల్ షాప్లో నేను తెచ్చుకుంటే 100 రూపాయలది 10 రూపాయలకి దొరుకుతుంది. మరి మార్కెట్లో మనకు నిజమే కదా, యాక్చువల్గా 100 రూపాయలు చేసే వస్తువుని ఎవడన్నా 10కి ఇస్తున్నాడంటే మనం నమ్మకం ఉండదు మనం దాని మీద. ఇదేదో మోసం ఉంది, ఇది వేస్ట్ ఏమో అని అనుకుంటారు. అలా అనుకోవడం వల్లనే వీటికి ఆదరణ ఇంకా నడుస్తూ ఉంది, అంటే ఇంకొంచెం తక్కువగా ఉంది. నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా జిల్లా ప్రజలందరికీ అండ్ పట్టణ ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, ఏ ఔషధం అయితే మీరు 100 రూపాయలు పెట్టి కొంటున్నారో ఇక్కడ 10 రూపాయలకి దొరుకుతుందో అది 100 రూపాయలు విలువ చేసేదే. దాని వెనకున్న రహస్యం ఏంటంటే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసిన కంపెనీలకు ఉన్న పేటెంట్ అనేది ఆ పీరియడ్ తొలగిపోయిన తర్వాత ఇది జనాల్లోకి రావడం. ఆ జనాల్లోకి రావడం వల్ల అంత చీప్గా ఈ మెడిసిన్ మనకు దొరుకుతుంది. ద సేమ్ మెడిసిన్ ఏదైతే మనం 100,000, 1000 పెట్టి కొన్నామో అదే మెడిసిన్, అదే కాంబినేషన్, అదే డ్రగ్, అదే కెమికల్. సో ఆ రకంగా ఉన్నదాన్ని ఇంత చీప్గా దొరికేటప్పుడు ఎవరైతే దీర్ఘకాలిక మధుమేహ వ్యాధితో బాధపడే వాళ్ళు ఉంటారు, దీర్ఘకాలికంగా బ్లడ్ ప్రెషర్తో బాధపడే వాళ్ళు ఉంటారు, క్యాన్సర్ పేషెంట్లు ఉంటారు, థైరాయిడ్ పేషెంట్లు ఉంటారు, జ్వరాలు వచ్చిన వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వ్యాధులకి మీకు నెలకి 15, అంటే దీర్ఘకాలికంగా ఉండి రిటైర్డ్ పీపుల్ లాంటి వాళ్ళకి నెలకి 1500 నుంచి 5000 రూపాయలు మెడిసిన్స్కి ఖర్చు అవుతుంటే, అదే జనరిక్ షాప్లో తీసుకుంటే మీ ఖర్చు 500 లోపల అయిపోతుంది, మీ మంత్లీ కావాల్సినటువంటి మెడిసిన్స్ ఖర్చు. కాబట్టి ఈ సందర్భంగా నేను జనం మొత్తం అందరికీ కూడా అవేర్నెస్ కలిగించేది ఏంటంటే, మీకు కావాల్సినటువంటి మందుల్ని మనకిప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన జిల్లాలో 8 షాపులు పెట్టింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన డిస్ట్రిక్ట్లో 8 షాపులు పెట్టింది ఈ జన్ ఔషధి అని. మన చీఫ్ మినిస్టర్ గారు కూడా దీన్ని బీసీ కార్పొరేషన్ కింద మన జిల్లాలో సుమారుగా 8 షాపులకి బీసీ కార్పొరేషన్లో బీసీ పీపుల్ లేదా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పీపుల్ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. అందులో 50% సబ్సిడీ ఉంది. అందులో 50% వాళ్ళకి సబ్సిడీ కింద వెళ్ళిపోతుంది. దాదాపుగా 5 నుంచి 8 లక్షల రూపాయల వరకు వాళ్ళకి ఇస్తున్నారు. 8 lakh రూపీస్. 8 lakhsలో 4 lakhs సబ్సిడీ పోతుంది. 4 lakh మాత్రమే వాళ్ళు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇస్తున్న జన్ ఔషధిలో 2 లక్షల వరకు సబ్సిడీ ఉంది. మిగతాది లోన్ కింద ఇస్తూ ఉన్నారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఫార్మా లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళు పెట్టుకోవచ్చు. డాక్టర్లు ఎక్కువగా ఉండి హాస్పిటల్ ఎక్కువగా ఉన్న చోట పెట్టుకుంటే మీకు సేల్స్ బాగుంటుంది, మీకు వచ్చే లాభాలు కూడా బాగుంటాయి.
మరీ ముఖ్యంగా ప్రజలందరికీ 17 లక్షల పాపులేషన్ ఉన్నాం, అందులో 20% అయినా ఏదో ఒక మందులు కొనుక్కుంటున్నారు అని అనుకుంటే మీరందరూ కనుక ఈ జన్ ఔషధి నుంచి లేదా జనరిక్ మెడికల్ షాప్స్ నుంచి కొనుక్కుంటే మీ ఖర్చు అనేది 15%కి వెళ్ళిపోతుంది మీరు పెట్టుకునేటువంటి మందుల ఖర్చులో. కాబట్టి ఇది ప్రజలందరూ గుర్తెరిగి మీ ఖర్చును కూడా తగ్గించుకొని దీని ద్వారా వచ్చే మోటుపల్లి ప్రాచీన ప్రాశస్త్యాన్ని వెలుగులోకి తెస్తూ పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. మోటుపల్లి గ్రామం మ్యూజియం నిర్మాణం, వీరభద్రస్వామి దేవస్థానం అభివృద్ధి కమిటీ సమావేశంను స్థానిక కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించారు. కాకతీయుల నాటి అభయ శాసనాలను తెలుగులో అనువదిస్తున్నామని కలెక్టర్ అన్నారు. ఇప్పటికే పురావస్తు శాఖ పరిశోధకులు, శాసనాలు పరిశోధకుల ద్వారా ఆ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. 3 శాసనాల్లోని తాత్పర్యము ప్రజలందరికీ అర్థమయ్యేలా సాధారణ తెలుగు భాషలోకి అనువదిస్తూ రాళ్లపై చెక్కిస్తున్నామన్నారు. ప్రాచీన కాలం నాటి ఓడరేవు, సముద్రంపై జరిగే వర్తకం, వాటి వివరాలను ప్రజల ముందుకు తీసుకురావటమే లక్ష్యమన్నారు. ప్రాచీన వైభవం తెచ్చేలా ఆలయం అభివృద్ధి చేస్తామన్నారు. కోదండరామ దేవాలయానికి సమీపంలోని 5.8 ఎకరాల భూమిని ఆలయానికి కేటాయించాలన్నారు. ఆ భూమికి సంబంధించిన దస్త్రాలు వివరాలను CCLAకు నివేదించాలన్నారు. ప్రస్తుతం ఆక్రమణలో ఉన్న ఆ భూమిని ఆక్రమణల నుండి వేరు చేయాలన్నారు. చినగంజ మండలంలోని ఆ గ్రామంలో తుఫాన్ షెల్టర్ ఎదురుగా ఉన్న 4.5 ఎకరాల ఖాళీ భూమిని విచారించాలన్నారు. సమీపంలోని 10.9 ఎకరాల భూమిని కోదండరామస్వామి దేవాలయానికి కేటాయించే అంశంపై దృష్టి సారించాలన్నారు. 100 ఎకరాల పరిధిలోని బయోడైవర్సిటీ భూమిని పరిశీలించాలన్నారు. కాకతీయులు, చోళరాజుల నాటి శాసనాలు, పంచలోహాలను చిన్నగంజాంలోనే భద్రపరచడానికి మ్యూజియం నిర్మించాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. మ్యూజియం నిర్మాణంపై పురావస్తు శాఖకు సమగ్ర నివేదికతో పాటు లేఖ పంపాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతానికి చెందిన ప్రాచీన సంపద ప్రస్తుతం హైదరాబాద్ మ్యూజియం, చెన్నై మ్యూజియం, విజయవాడ మ్యూజియంలో ఉందన్నారు. వాటిని తెప్పించడానికి దస్త్రాలను సిద్ధం చేయాలన్నారు. ఎంతో ప్రాచుర్యం పొందిన విలువైన విగ్రహాలు పొరుగు రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, చీరాల RTO చంద్రశేఖర్, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సూర్యప్రకాశ్రావు, శాసనాల పరిశోధకులు డాక్టర్ బి రమేష్ చంద్రబాబు, ఫోరం ఫర్ బెటర్ బాపట్ల సంస్థ అధ్యక్షులు డాక్టర్ PC సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. కోదండరామస్వామి వారి టెంపుల్కి అలాట్మెంట్ చేయాలి ఈ ల్యాండ్ని. సో దీనికి ఆ ల్యాండ్ ఏంటి, వాట్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ది ల్యాండ్, దాని అలాట్మెంట్కి ఏంటి, ఎలినేషన్ ప్రపోజల్స్ మీరు రెడీ చేసి పంపించాలి. సో అది పంపించినప్పుడు మనం గవర్నమెంట్కి పంపిస్తాం దాన్ని. సో అది జరగాలి. ఓకే, ఇది ల్యాండ్ గురించి. మనము మ్యూజియం ఏర్పాటు చేయమని స్టేట్ ఆర్కియాలజీకి అడ్రస్ చేయాలనుకున్నాం. మీ సైడ్ నుంచే అది వాళ్ళు వాలంటీర్స్ ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా మ్యూజియంని ఇక్కడ ఏర్పాటు చేస్తే ఆ నంది విగ్రహము ఏదైతే హైదరాబాద్లో ఉందో వీరభద్ర స్వామి విగ్రహము అవన్నీ తెప్పించి పెట్టుకోవడానికి అనేది ఆర్కియాలజీకి ఒక లెటర్ అడ్రస్ చేస్తే నేను పర్సనల్గా కూడా వెళ్ళి మాట్లాడతాను. మహిళలు అన్ని రంగాలలో రాణించాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్లపాలెం చైర్మన్ ఇనకొల్లు పోలీస్రావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా రెవెన్యూ కార్యాలయంలో మండల పరిధిలో ఉన్న మహిళా ప్రముఖులను రెడ్ క్రాస్ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కర్లపాలెం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలు మహారాణులన్నారు. ఊయల ఊపిన చేతులు ప్రపంచాన్ని పాలించగలరన్నారు. ఈ సందర్భంగా కర్లపాలెం తహసీల్దార్ సుందరమ్మను ఎంపీడీఓ ఆఫీస్ సూపరింటెండెంట్ రజని, మండల విద్యాశాఖ అధికారులు విజయశ్రీ, జూనియర్ అసిస్టెంట్ కళ్యాణిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ ఆనందరావు, రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ మందపాటి పరమానంద కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మరి ఎంపీడీఓ గారి అధ్యక్షతన జరగటము చాలా ఆనందదాయకం. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. దేశం యొక్క అభివృద్ధి మహిళా అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఈ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సందర్భము మహిళలకు సాధికారత, హక్కులను వారికి చెందాలి. వారు కూడా సమానత్వము అనేది సమాజంలో నేటి వరకు సాధికారత బాగానే జరుగుతుంది, ఇంకా అభివృద్ధి చెందాలి.
ముఖ్యంగా మరి ఈనాటి పరిస్థితుల్లో మహిళలు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందడం చాలా సంతోషకరము. ఊయలో ఊపిన చెయ్యి ప్రపంచాన్ని పాలించగలదు. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఒక అత్యున్నతమైన స్థాయిలో ఉన్నది గౌరవ మహిళే మనకి. మరి అలాంటి ఒక ఉన్నతమైన స్థాయికి మనం చేరగలిగాము. మరి ఎగ్జాంపుల్ మన మండల స్థాయిలో కూడా మన మండల మెజిస్ట్రేటివ్ ఒక మహిళ కావడం మనకి చాలా సంతోషకరము. ఈ విధంగా మహిళల్ని మనం వాళ్ళకి సమానత్వం ఇస్తూ వారి యొక్క హక్కులని కాపాడుతూ సాధికారతలో ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ రెడ్ క్రాస్ తరపు నుంచి పరమానంద కుమార్ గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించాము. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి నేటి కార్యక్రమంలో మన ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి అట్లాగే ఎంఈఓ గారికి మరి మండల పరిషత్తు సూపరింటెండెంట్ గారికి మేడం గారికి మరి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఇప్పుడు పోలీసురావు గారు చెప్పినట్లు అనేక రంగాల్లో పురుషులతో పాటు సమానంగా స్త్రీలు కూడా ఎదగాలని ఈనాడు కోరుకుంటా ఉన్నాం. అమ్మ అనేటువంటి పదం చాలా గొప్పది. అలాంటి అమ్మలాంటి తల్లులైనటువంటి మన మహిళల్ని ఈరోజు మనం గౌరవించుకోవడం ఎంతో శుభప్రదం. రాబోయే రోజుల్లో ఇలాంటి మహిళల్ని ఆదర్శంగా తీసుకొని అనేకమైనటువంటి రాబోయే రోజుల్లో వీళ్ళని ఆదర్శంగా తీసుకుని మిగతా మహిళలు కూడా చదువుకొని అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో ముందుకొచ్చి మహిళల్లో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఆకృత్యాలన్నింటిని కూడా వ్యతిరేకించాలి. వీళ్ళు ఇలా సర్వీస్ అంతా కూడా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నారు. ఇంకా ప్రతి కుటుంబంలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే మహిళలు ఏ రంగంలో అయినా వారు ఉన్నతిని సాధించగలుగుతారని, దానిలో ఎటువంటి సందేహం లేదని, పురుషులతో సమానంగా మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటారని. స్త్రీలకు బాధ్యత ఎక్కువగా ఉంటుందని డాక్టర్ మీనా అన్నారు. బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డు వద్ద గల ఎకో హౌస్లో బాపట్ల మహిళా సమైక్య మానవతా స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా మహిళా దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా ఏర్పాటు చేశారు. స్త్రీ బాధ్యతతో విధులు నిర్వహించినట్లయితే మగ కానీ ఆడ కానీ సొసైటీకి ఒక ఆయుధాన్ని తయారు చేసినట్లవుతుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఆడ అనే భయాన్ని తొలగించాలని, అప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకోగలమని అన్నారు. బాపట్ల మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ కరుణ మాట్లాడుతూ గూడూరు పురపాలక శాఖలో విధులు నిర్వహించానని, తిరిగి బాపట్లకు వచ్చానని అన్నారు. సారథ్యంలో స్క్రీన్ ప్రొడక్ట్స్ స్టాల్ను సౌజన్య ఆర్గానిక్ చెందిన వంటకాల స్టాల్స్ను అనూషలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వి శరత్, బాపట్ల మహిళా సమాఖ్య అధ్యక్షులు కోల పద్మజ, ఉపాధ్యక్షులు ధనలక్ష్మి, కార్యదర్శి అనంతకుమారి, కోశాధికారి ఎన్ ప్రసన్నలక్ష్మి, జి నాగలక్ష్మి, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. మా ఊరు మీరు చాలా బాగా చేశారు, మీరు వచ్చిన తర్వాత చాలా బాగుంది మేడం అంటే ఎమ్మెల్యే గారు పిలిపించి మరి మేడం మీరు వచ్చిన తర్వాత ఊరు చాలా బాగుంది, అంతకుముందు ఈ ఊరికి వాళ్ళ బంధువులు రావాలన్నా కూడా వచ్చేవాళ్ళు కాదు, అలాంటిది మా ఊరిని మీరు అసలు చెత్త పాయింటే లేకుండా చేసేసారు మా ఊరిని అని చెప్పి నేర్చుకున్నారు అక్కడ. దాని తర్వాత అక్కడ కూడా 8 years చేసేస్తాడు గూడూరులో. తర్వాత బాపట్లకు వచ్చాను. బాపట్లకు వచ్చిన తర్వాత ఊరు చాలా బాగుండేది అసలు. అలాంటి రోజుల్లో మనం ఉన్నప్పుడు, అంటే ఒక కుక్కకే అంత వాల్యూ ఇస్తున్నప్పుడు, ఒక కడుపులో మన బిడ్డ అది బ్రతికున్న బిడ్డ, నువ్వు బయట ఎవరినైనా మర్డర్ చేస్తే ఏం చేస్తారు? తీసుకెళ్లి జైల్లో పెడతారు, కేసు అవుతుంది. అలాంటిది లోపల ఉన్న బిడ్డ, దానికి నోరు లేదు కాబట్టి, అది మాట్లాడలేదు కాబట్టి, అది నీతో ఫైట్ చేయలేదు కాబట్టి ఇట్స్ ఓకే, దాన్ని తీసేస్తే ప్రాబ్లం లేదు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఏంటి అనంటే, ఒక బిడ్డ పుట్టిన తర్వాత అది అబ్బాయి అయినా ఒక మదర్గా, యాజ్ ఎ ఉమెన్గా మనము ఎవరికైనా పాలించాల్సిందే, ఎవరినైనా మనము పెంచాల్సిందే, వాళ్ళకి ఆహారం పెట్టాల్సిందే, వాళ్ళని చదివించాల్సిందే. ప్రతి ఒక్కరికి మనము మన టైం కానీ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఒక మదర్గా ఒక ఫ్యామిలీలో మన రెస్పాన్సిబిలిటీని మనము కరెక్ట్గా చేయగలిగితే కనుక నీ ఇంట్లోనే ఒక చాలా మంచి ఆయుధాలని, అది సొసైటీకి ఉపయోగపడే ఆయుధాలని మీరు చేయగలరు. నేనేం చేయలేను అనుకునే ఉమెన్ చాలా మంది ఉంటారు.
బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన విజయవాడలోని ఎన్టీఆర్ కాలనీలో కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతుందని, కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనాలని బాపట్ల జిల్లా బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. బాపట్ల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కరపత్రాలను విడుదల చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కరపత్రాలను పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. పార్టీ నాయకులు గడ్డం ఏలియా మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన జరగబోయే కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి గుదే రాజారావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. రేపు 10వ తారీఖు సావిత్రిబాయి పూలే జయంతి కూడాను. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని విజయవాడలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర స్థాయి కార్యకర్తల సమావేశం పెట్టడం జరిగింది. ప్రతి ప్రోగ్రాంకి జాతీయ కార్యక్రమాలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందువల్లనే 10వ తారీఖు రాష్ట్ర స్థాయి కార్యకర్తల సమావేశం విజయవాడలో ఉంది. పక్కా కార్యకర్తలు అందరూ కూడాను ఆ కార్యక్రమంలో పాల్గొని బహుజన సమాజ్ పార్టీని అభివృద్ధిలో తీసుకురావాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కార్యకర్తల సదస్సు రేపు 10వ తారీఖు ఉదయం 10 గంటలకి ప్రారంభించబడుతుంది. కావున నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సదస్సును జయప్రదం చేయవలసిందిగా బహుజన సమాజ్ పార్టీ కోరుకుంటుంది. రేపు 10వ తారీఖున జరగబోయే ఈ మహా సదస్సుకు అందరూ పాల్గొనాలని ఈరోజు ఈ కరపత్రికలు విడుదల చేస్తున్నాము. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మార్చి 10వ తారీఖున వెన్యూ ఫంక్షన్ హాలు ఎన్టీఆర్ కాలనీ విజయవాడలో కార్యకర్తల మహాసదస్సు జరుగుతుంది. కనుక బహుజన సమాజ్ పార్టీ అభిమానులు, మిత్రులందరూ కూడా ఈ యొక్క మహాసదస్సుకు హాజరై జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. జై భీమ్, జై బీఎస్పీ. స్త్రీలకు రాజ్యాంగంలో 50% రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐద్వా నాయకురాలు రమాదేవి అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బాపట్ల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద వివిధ పాఠశాలలకు, కళాశాలలకు చెందినటువంటి విద్యార్థినులతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటు చేశారు. మహిళలపైన జరుగుతున్న హింసలను ప్రభుత్వం అరికట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఇంటి పని, వంట పని వల్ల మహిళలపై భారం పడుతుందని పేర్కొన్నారు. ఆడపిల్లలను ఒక వ్యాపార వస్తువుగా మార్చడం వల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. 18 సంవత్సరాల్లోపు మగపిల్లలు పోర్న్ వీడియోస్ వలన చిన్నపిల్లలపై అఘాయిత్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళ కొరకు ఎక్కువ నిధులు కేటాయించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ ఆంజనేయులు, పట్న సీఐ రాంబాబు, రూరల్ సీఐలు హరికృష్ణ, శ్రీనివాసరావు, ఎస్ఐ చంద్రావతి, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పని అని చెప్పేసేటటువంటి నిర్ణయం చేయడం ద్వారా బిడ్డల పెంపకం, ఇంటి పని అనేటటువంటిది చాలా ప్రధానమైన భారం అవుతుంది. రెండో వైపు మహిళల మీద సాగుతున్న హింస ఏదైతే ఉంటుందో, బయటికి వస్తే ఇంట్లో ఉంటే కూడా పసిబిడ్డల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్న దారుణమైన సంస్కృతిని మనం చూస్తున్నాం. ఆడపిల్ల శరీరాన్ని ఒక వ్యాపార వస్తువుగా మార్చిన ఫలితంగా ఈరోజు మొబైల్లో పోర్న్ సైట్స్, విచ్చలవిడైనటువంటి పోర్న్ సైట్స్ వస్తూ ఉన్నాయి. ఇవి పసిబిడ్డల్ని కూడా, మగపిల్లలు, మైనర్ పిల్లలు, 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మగపిల్లలు ఈరోజు చిన్నపిల్లల మీద అత్యాచారం చేయడానికి ప్రోత్సహిస్తున్నది ఈ పోర్న్ సంస్కృతి. ఈ సినిమాల్లో వైలెన్స్ చూపించడం, వీటి మీద ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది. అంతేకాదు ఇంటి పనిని, బిడ్డల పనిని కూడా సామాజికీకరణ చేసేటటువంటి వైపుగా కృషి జరగాల్సిన అవసరం ఉంది. ఆ రకమైనటువంటి ప్రయత్నాల వైపు ప్రభుత్వాలు మరింతగా అదనపు బడ్జెట్లు కేటాయించడం, అలాగే స్త్రీలకి రాజ్యాంగంగా పాలనలో కూడా అవకాశాలను మెరుగుపరచడం అనేది అవసరం. అంతేకాదు అబ్బాయిలు, అమ్మాయిలు కూడా సమానమైనటువంటి భావాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం నిరంతరం సాగాల. ఈ రకమైనటువంటి ప్రచార కార్యక్రమం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగానే కాదు, నిరంతరం సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించి సమాజంలో ఆధునిక మహిళలు అధిక డిప్రెషన్ వలన పీఓసీడీ, ఒబెసిటీ, ఫైబ్రాయిడ్స్, జాయింట్ పెయిన్స్ వంటి బాధలకు లోనవుతున్నారని డాక్టర్ అనిత అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల కళాశాలలో మహిళలను ఘనంగా సత్కరించి కేక్ కట్ చేశారు.
వ్యక్తిగత సమస్యలు, వృత్తిరీత్యా వచ్చే సమస్యలు మహిళల మానసిక సంఘర్షణకు కారణమవుతున్నారని ఆమె పేర్కొన్నారు. మహిళలు తమ ఆరోగ్యంపై తగు శ్రద్ధ వహించి సరైన ఆహార నియమాలను పాటించి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పొందాలని ఆకాంక్షించారు. ఆర్థిక, కుటుంబ సమస్యలైన సరైన నిర్ణయాలను తీసుకొని అమలుపరచాలన్నారు. నేటి మహిళలు రాబోయే తరాలకు సరైన మార్గదర్శకత్వము వహించాలని ఆకాంక్షించారు. జిల్లా సివిల్ జడ్జి సుధా మాట్లాడుతూ లింగ వివక్షతను పాటించకుండా విద్యా, ఉద్యోగ, పారిశ్రామిక రంగాలలో ఉన్న అవకాశాలను ఉపయోగించుకొని ఆధునిక సమాజంలో ఉన్నత స్థాయిలో పేరు ప్రతిష్టలను పొందాలని ఆకాంక్షించారు. విద్యార్థుల జీవితంలో ప్రేరణ అనేది అతి ముఖ్యమైనదని, జీవితంలో ఒక ముఖ్య లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికోసం అంకితభావంతో కృషి చేసినట్లయితే అత్యద్భుతాలను సృష్టించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్కే రిహానా, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు, డాక్టర్ జి ప్రసూన, డాక్టర్ సి సుబ్బారావు, ఆర్వి రమణమూర్తి, మహిళా అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. ఇవన్నీ ఎవరిని దృష్టిలో పెట్టుకొని చేసిన చట్టాలంటే స్త్రీలను దృష్టిలో పెట్టుకున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రీనాటల్ డయాగ్నోసిస్ టెస్ట్ అని ఒకటి ఉంది. కడుపులో ఉండగానే భ్రూణ హత్యలు, అమ్మాయి అబ్బాయి సెక్స్ డిటర్మినేషన్ తెలుసుకొని మామూలుగా అబార్షన్స్ చేపిస్తున్నారు. అలా చేయకూడదు. అలా చేయడం చట్టరీత్యా నేరం. ఎవరైతే డిటర్మిన్ చేసి రేడియాలజిస్ట్ చెప్పారో స్కాన్ తీసి వాళ్ళైనా డాక్టర్ అయినా ఎవరైతే అబార్షన్ చేశారో వాళ్ళందరూ కూడా చాలా పెద్ద శిక్షలే ఉన్నాయి. కానీ జరుగుతూనే ఉన్నాయి సమాజంలో తెలియకుండా. మనిషిలో మార్పు లేనప్పుడు చట్టాలు ఎన్ని వచ్చినా, స్త్రీలకు ఎన్ని సపోర్ట్గా ఎన్ని చట్టాలు వచ్చినా కూడా అవి మరి ఇంప్లిమెంట్ చేయడం అనేది కష్టం. మనిషిలో ఈ పని చేయకూడదు. అమ్మాయి అయినా ఒకటే, అబ్బాయి అయినా ఒకటే. మనం పెంచగల శక్తి మనకుంది. అన్ని రంగాల్లో మహిళలు ముందుకు సాగుతున్నారని బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి మానం నాగేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. Now if I see the hall here, almost 250 students are girl students. So that means women are participating in competition to the men. Really great. Because previously women means taking care of the home and they never come out of the home. They take care of entire family. Now the scenario is different. They are cooperating, they are working, they are studying. So it is a great opportunity for the women to come forward and take the world. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్త్రీలకు రాజ్యాంగంలో 50% రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐద్వా నాయకురాలు రమాదేవి. అన్ని రంగాల్లో మహిళలు ముందుకు సాగుతున్నారు. బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు. మోటుపల్లి ప్రాచీన ప్రాశస్త్యాన్ని వెలుగులోకి తెస్తూ పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.